నాకేంటంటే నాకు వన్ ఆఫ్ ద బేసిస్ కన్నప్ప తీసుకున్నప్పుడు మాయాబజార్ వాజ్ వన్ ఆఫ్ మై బేసిస్ అనమాట. ఈ రోజుటికి ఆ మూవీ కాంటెంపరీ మాయాబజార్. అసలు మాయాబజార్ అన్న సినిమా మహాభారతంలో జరిగేటప్పుడు జరిగింది అని ఉంది, లేదు కానీ మాయాబజార్ లేదు. అది ఆ రోజు ఎన్ని సంవత్సరాల ముందు, 70 సంవత్సరాల ముందు, ఆల్మోస్ట్ 60-70 సంవత్సరాల ముందా, అసలు 70 ఇంకా 80 సంవత్సరాల ముందు. కానీ అసలు మాయాబజార్ లాంటి కథ మహాభారతంలో జరగని కథని అప్పుడున్న మేధావులు ఇలా జరుగుంటే ఏంటి అని వాళ్ళ మేధస్తో వాళ్ళు కథను అల్లారు. ఈ రోజుకి మన కల్ట్ ఫిల్మ్ అది. దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ రోజు? ఇంత క్రిటికల్ ఫిలింని ఫిలింలా చూశారు, అవునా కదా? అండ్ ప్రెస్ అది ఎందుకు నాకు తీసుకున్నానంటే, ఆ రోజు ఆ సినిమా ఈ రోజుకి చూశారంటే మీరు, గ్రాంధికమైన తెలుగు ఉండదు దాంట్లో. ఇప్పుడు దానవీర సూర కర్ణలో గ్రాంధికమైన తెలుగు ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి లెట్ మీ ఫినిష్. గ్రాంధికమైన తెలుగు ఉంటుంది. మాయాబజార్లో మీకు దానికన్నా ముందు వచ్చిన సినిమాలో గ్రాంధికంగా లేదు. బట్ నా ఎంఫసిస్ ఏంటంటే, వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్, నేను ఈ జనరేషన్ కథ చెప్పాలి, నేను 25 సంవత్సరాల కిందున్న వాళ్ళ కథ చెప్పాలి. నేను కానీ గ్రాంధికమైన తెలుగుకి వెళ్ళానంటే రిలేటబిలిటీ తక్కువ అవుతుంది. సో వాట్ ఈస్ వయా మీడియా అని పెద్దవాళ్ళతో అందరితో కూర్చొని వీ వెంట్ ఆన్ విత్ ఇట్. అందుకే పార్వతీ పరమేశ్వరుని చూపించినప్పుడు కూడా నా మదర్ అండ్ ఫాదర్, నేను అదే నమ్ముతాను. శివుడు నా తండ్రి, పార్వతీదేవి నా తల్లి అని నమ్మి నేను రాసుకున్నాను. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని మీకు సినిమా చూస్తే మీకు అర్థం అవుద్ది. ఇది వాళ్ళు అడుగుతుంది. Of course, they can see, anybody can ask any question as long as జనరల్గా అయితే హిందువులు అడగటానికి రీజన్ ఏంటంటే, no that is true. ఎందుకంటే మన సౌత్లో ఉన్న వాళ్ళు నార్త్కి వెళ్ళలేదు. ఇప్పుడు నార్త్లో ఉన్న వాళ్ళకి కన్నప్ప అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? శివుడు లింగం పైన కాలు పెట్టి అతను కన్ను తీసేది, ఇదే కదా గుర్తుకొచ్చేది. గుడిలో కూడా అదే కదా పోస్చర్ ఉండేది, అవును కదా? వీడి నీటితో కన్నప్ప శివుడికి అభిషేకం చేశాడు కదా, అవునా కదా? మన శివపురాణంలో ఉంది కదా. సెన్సార్ వాళ్ళు దాన్ని కట్ చేశారు. నేను సాంగ్ సెన్సార్కి పంపించినప్పుడు వాళ్ళకి అప్పీల్ చేశాను, సరే ఇది శ్రీకాళహస్తిలో ఇది మా పౌరాణికం అండి, మా పురాణాల్లో ఉందండి, దేవుడికి కన్నప్ప అన్నవాడు ఇలాగే ప్రార్థించాడని. సార్ ఇప్పుడున్న వాళ్ళు గొడవ వద్దేమో సార్, అది సరే ఎప్పుడైనా సరే దేవుడు మారలా కదా, భక్తి మారలా కదా, దేవుడికి ఇచ్చిన భక్తి మారలేదు కదా, జరిగింది చూపిస్తున్నాం అండి మేము అన్నాం. సో ఇప్పుడు రేపు సెన్సార్కి వెళ్ళేటప్పుడు ఇలాగ చాలా ఉంటాయి. ఇప్పుడు నేను కాళ్ళు ఎత్తి శివుడు లింగం పైన పెట్టాను కన్నప్పగా, అది యాక్సెప్ట్ సార్. అది మనకి కథ తెలుసు. ఓకే, నార్త్లో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అక్కడ సంఘాలు మాట్లాడతాయి కదా, నా శివుడి పైన ఎలాగ నువ్వు కాలు పెట్టావని, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో ఇప్పుడు ఎంతమందికి మన వాళ్ళకి తెలుసు? అక్కడ చందనమే పెడతారు పార్వతీదేవికి, కుంకుమ పెట్టరని సోమనాథ్ టెంపుల్లో, తెలియదు కదా. సో నాగేశ్వర జ్యోతిర్లింగంలో కూడా అదే కదా. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట విచ్ మనం చేసే పూజలో. సో ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి నేను చేయకుండా, సో కథ రాసుకునేది అలాగా చేసుకుంటూ వెళ్ళాం. ఒక రకంగా కృష్ణరాజు గారు ఆ రోలు చేయబట్టి ప్రభాస్ గారిని మీరు చూజ్ చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే అలాగనే లేదా? అలాగనే. సి లెట్స్ బీ ఆనెస్ట్, మనం నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుకుందాం. నా కెరియర్లో హయ్యెస్ట్ కలెక్షన్ దూసుకెళ్తా 40 కోట్ల చిల్లర చేసింది. దాని తర్వాత ఏ సినిమా చేయలే. నా లాస్ట్ సినిమా బడ్జెట్ వచ్చి 23 కోట్లు. ఈరోజు ఇది ఇంత పెద్ద బడ్జెట్ నేను చేస్తున్నాను అంటే, నాకు ఈ ఒక కథ చెప్పాలనుకున్నాను. నా కథ చూడడానికి నా ఒక్కడి బలం సరిపోదు, అందుకు నాకు ఇంకా బలం కావాలి, నాకు ఇంకా సపోర్ట్ కావాలి అన్న ఉద్దేశంతోనే నేను కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ ప్రభాస్కి రాసుకున్నాను. ఇతను చేస్తే బాగుంటుంది అని. మోహన్ లాల్ గారికి రాసుకున్నాను, ఇతను చేస్తే బాగుంటుంది అని. ఈయన మోహన్ లాల్ గారు, ప్రభాస్, వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ నేను ఎప్పుడూ రాసుకున్నాను. అండ్ దాంట్లో కొన్ని మార్పులు చేపులు ఉన్న ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు ఉన్నాయి అని అడిగితే ప్రభాస్ నాకు ఈ క్యారెక్టరే చేస్తానని ఆయన చెప్పారు.
సో ఆయనకి ఏది కంఫర్టబుల్ నటుడుగా అనుకునే అదే నేను చేసాం. కానీ సో కేవలం నేను చెప్పాల్సిన కథ ఇంత పెద్ద క్యాన్వాస్లో చెప్తున్నాను, నాకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసమే ఈ పెద్దవాళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. ఓకే. ఆల్మోస్ట్ మీరు అక్షయ్ కుమార్ గారు, ఇటు హిందీ తీసుకుంటే అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, మలయాళం తీసుకుంటే మోహన్ లాల్ గారు, తమిళ్ శరత్ కుమార్ గారు అనుకోవాలా, ఇంకంతే శరత్ కుమార్ గారు. సో అట్లా ఫిల్ చేశారు. అవును, ఎందుకంటే ఈ కథ అన్ని భాషల్లో చెప్పాలి, అందరికీ అందజేయాలన్న ఉద్దేశం. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ సినిమా ఎలా చేశాను, నేను ఇంత ఇదిగా ఎలా చేశాను అంటే నేను చేసింది ఏం లేదు, అంతా శివలీలే. అంతా శివలీలతో మేము షూటింగ్ వెళ్ళడం కానీ, జరిగింది కానీ, మేము కంప్లీట్ చేయడం కానీ, ఈరోజు ఏప్రిల్ 25వ తేదీ సినిమా రిలీజ్ చేయబోతుండేది కూడా అంతా శివలీలే. అది ఆయన అనుగ్రహంతో అంతా జరిగిందని నమ్ముతాను. నేను ఒక ప్రయత్నం చేశాను, ఆయన అనుగ్రహంతో అంతా జరుగుతుందని నమ్ముతున్నాను నేను.